జాయిన్ అవుతారు చర్చలో. ముందుగా అమర్నాథ్ గారు, ఎస్, ఇప్పుడు జిఎస్టీ 2.0 జిఎస్టీ రిఫార్మ్స్ అని చెప్తున్నారు. సో ఎట్లా ఇది ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ ఏదైతే టారిఫ్స్ ఎఫెక్ట్ ఉందో దాన్ని ఇది సబ్సైడ్ చేయగలదా? భరత్ గారు, మొదట మీకు అట్లాగే స్పందన గారికి అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం జనరల్గా ఏదైతే చూస్తాం కదా, ఒక్క దెబ్బతో 2 పిట్టలని. సో నరేంద్ర మోడీ గారు ఒక్క దెబ్బతోని 3 పిట్టలను కొట్టారు. మొట్టమొదటి పిట్ట ఏంటంటే, మన దేశ జీడిపి ప్రపంచంలోనే పెద్ద దేశాలలో అత్యధికంగా ఉన్నది. ఆల్రెడీ మొన్న ఫస్ట్ క్వార్టర్ 7.8, దీన్ని 8.5% తీసుకెళ్లి 2047 వరకు మనది డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్గా రూపొందించడానికి పూర్తి స్థాయిలో ఇది ఈ జిఎస్టీ సంస్కరణ అంటే ఈ పన్ను సంస్కరణ అంటే అతిపెద్ద స్టెప్గా మారిపోతున్నది. ఎందుకంటే దీనిలో 2, ఒకటి ప్రజల యొక్క ఆదాయం పెరుగుతున్నది, ఖర్చు తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ సేవింగ్స్ పెరిగితే ఆ సేవింగ్స్ మళ్ళీ మార్కెట్లోకి రావడము, మార్కెట్లోకి వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అధిక ఫండింగ్, తర్వాత లోన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండడము, కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త స్టార్టప్స్ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, ట్రంప్ టారిఫ్. మన దేశము దాదాపు $850 బిలియన్ ఎగుమతి చేస్తుంది ప్రతి సంవత్సరం. ఈ 850లలో ఒక అమెరికాకే దాదాపు $85 బిలియన్ ఎగుమతి చేస్తుంది. ఇలాంటి అమెరికా సడన్ గా టారిఫ్స్ పెంచడం ద్వారా ఈ $85 బిలియన్ మార్కెట్ను ఎక్కడో ఒక చోట కన్జ్యూమ్ చేయాలి. కాబట్టి ఇది ఒక మంచి ప్రతిపాదన అవుతుంది. మన భారతదేశంలోనే 140 కోట్ల మంది ఉన్నారు కాబట్టి అనేక ఏవైతే ఇప్పుడు వాళ్ళు టారిఫ్ 50% చేశారో దానిలో అనేక గూడ్స్ ఇండియాలోనే అంటే మన లోకల్ కన్సంప్షన్ పెరగడం ద్వారా ఆ కంపెనీలకు, ఆ వినియోగదారులకు కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. సో దాని ద్వారా ట్రంప్ అదే ఏదైతే ఎఫెక్ట్ ఉందో, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, అది కొంతవరకు దాదాపు 50-60% వరకు కాంపెన్సేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అట్లాగే మూడోది ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఈరోజు డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైనా ఉన్నారంటే ట్రాక్టర్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, తర్వాత ఫార్మ్ ఇంప్లిమెంట్స్ అంటే ఈ సీడ్ ప్లాంటర్స్. ఇప్పుడు మీకు తెలుసు లేబరర్స్ తగ్గిపోయినారు, దొరకట్లేదు. ఈవెన్ చిన్న చిన్న ప్రాంతాలలో, చిన్న చిన్న గ్రామాలలో కూడా లేబరర్స్ దొరకక ఫార్మ్ అన్నది బాగా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దాని మీద 5% కు స్లాబ్ తీసుకురావడం ద్వారా, కొన్ని 0% కు తీసుకురావడం ద్వారా ఈ రోజు ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కు రైతులకు డైరెక్ట్ గా ఆదాయ వనరు అంటే వాళ్ళ సేవింగ్స్ పెరుగుతాయి. నెంబర్ 2 ఏంటంటే బయో. అంటే ఇండియాలో 100 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా లాంటి దేశాలలో ఏదైతే ఆయిల్ పడ్డదో, ఈ రోజు అంటే 2024-25లో భారతదేశంలో అగ్రి రెసిడ్యూస్ అనేది అంటే అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ అనేటివి అంత పెద్ద వనరుగా ఈరోజు భారత ప్రభుత్వం చూస్తున్నది. ఎందుకంటే బయో గ్యాస్ కావచ్చు, బయో ఎనర్జీ, బయో మాస్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. స్టబుల్ బర్నింగ్ మీకు తెలుసు భరత్ గారు, మీరు ఢిల్లీలో పనిచేసినప్పుడు స్టబుల్ బర్నింగ్ వాజ్ అ బిగ్ ఇష్యూ. ఎవ్రీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూజ్డ్ టు టాక్ అబౌట్ ఇట్. నౌ 80% డౌన్ అయిపోయింది దీనివల్ల, ఇట్లాంటి సంస్కరణ వల్ల. సో ఈ 3 విధాలుగా భారతదేశానికి, ముఖ్యంగా భారత పౌరులకు అంటే మనలాంటి అనేక మంది సామాన్య సిటిజన్స్ కు డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నాట్ జస్ట్ డైరెక్ట్ బెనిఫిట్, ఎందుకంటే ఎకానమీలో ఎప్పుడు మనం మాట్లాడతాం మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ లో ఈరోజు ఈ ధరలు తగ్గడమే కాదు. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్. ఎస్యూవీస్ విషయము 28% నుంచి 40%. ఇట్ ఈస్ నాట్ టోటలీ ట్రూ. 28% కరెక్ట్. కాకపోతే ఇంతకుముందు ఏముంటుండే 28% ప్లస్ 22% సెస్ ఉంటుండే. సో టోటల్ 50% ఉంటుండే. మీకు ఒక లగ్జరీ కారులో 50% ఉంటుండే. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఇది రాష్ట్ర ప్రభుత్వాల గురించి సంబంధించిన విషయము. లగ్జరీ గూడ్స్ లో 28% లో 14% రాష్ట్ర ప్రభుత్వానికి, 14% కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుండే. మిగతా 22% సెస్ లో దాదాపు 90% కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుండే. కానీ ఇప్పుడు 40% చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లగ్జరీ గూడ్స్ యొక్క ట్యాక్స్ లో ఇంతకుముందు 14% వచ్చే పన్ను ఇప్పుడు 20% వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు లగ్జరీ గూడ్స్ ట్యాక్స్ లో కొంతవరకు తక్కువ పొందేవారు, ఇప్పుడు సరిసమానంగా 50% పొందుతారు. కాబట్టి జిఎస్టీ స్లాబ్ లో ఈ 40% లో 20% అంటే బిట్వీన్ 14% to 20% ఇంక్రీజ్ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ లగ్జరీ గూడ్స్ విషయంలో ట్యాక్స్ అనేది చాలా మంచి వెసులుబాటు కింద మనం చూడాల్సిన అక్కర ఉన్నది. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఎప్పుడైతే మహిళలకు, రైతులకు,
తర్వాత సామాన్య జనులకు లాభం చేసే ఏ పని జరిగినా కూడా ఎన్నికల ముందు అది ఎన్నికల మీద ఎఫెక్ట్ ఉంటుంది. బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఇమీడియట్ గా జరగబోతున్నాయి 2 నెలల్లో. ఆ తర్వాత ఏప్రిల్ మేలలో తమిళనాడు ఉంది, కేరళ ఉంది, ఐ థింక్ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇవన్నీ ఎన్నికల మీద ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని కూడా మనము ఈరోజు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ అంటే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని చెప్తున్నాను. మల్టిప్లయర్ ఎఫెక్ట్ బోత్ ఎకనామిక్ టర్మ్స్ లో అట్లాగే పొలిటికల్ గా కూడా చాలా మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ అనేది మాత్రం కరెక్ట్ గా కనబడుతున్నది.